సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను జాషువా గారి గబ్బిలము కావ్యములోని 2వ భాగములోని 41 నుండి 50 పద్యాలను మీకు వివరించబోతున్నాను. పసుపుం పచ్చని పూత పూచినది మువ్వన్నెల్ పిసాలింబన్ కాంగ్రెసు మందారమనంత శాఖికలు నిక్యా దిగ్దిగంతంబుల పసలేర్పడ్డవి సర్వవర్ణములకు తచ్చాకి శాఖాతతి వసియంబన్మనకుండదే స్థలము దివ్యన్మౌని పక్షీశ్వరీ మునులతో సమానురాలివైన ఓ పక్షి సుందరి, కాంగ్రెసు అనేటటువంటి మువ్వన్నెల జెండా వెలుగులను నింపింది. అది పసుపు రంగుతో పచ్చగా పూసింది. వివిధ శాఖలతో దిగంతాలకు వ్యాప్తి చెందింది. అన్ని కులాలకు కాంగ్రెసు అనే చెట్టు కొమ్మల నీడలో నివసించడానికి ఆశ కలిగింది. ఒక బలమైన నమ్మకం చేకూరింది. మనలాంటి వారికి చోటు దొరకకపోవునా మిత్రమా? కలడంబేద్కరు నా సహోదరుడు మాకై అష్ట కష్టాలకు బలియై సీమకు పోయి క్రమ్మరిన విద్వాంసుడు వైస్రాయి మేల్కొలవందుంకల దొడ్డవాడతడు నీకు స్వాగతం బిచ్చి పువ్వుల పూజల్ పొడరించే నేజతని మెప్పుల్ నీ జయారంభముల్. ఓ గబ్బిలమా, నా సహోదరుడు అంబేద్కర్ ఉన్నాడు. మా జాతి వారిని రక్షించేందుకు ఎన్నో అష్ట కష్టాలను ఎదుర్కొని ఇంగ్లాండుకు వెళ్ళి అక్కడ విద్యను నేర్చుకొని విద్యావంతుడై వైస్రాయి కొలువులో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఉత్తమ గుణములు కలవాడు. ఆయన నీకు స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేసి పువ్వులతో నిన్ను పూజించడా? ఓ పక్షిని, అతనిని నీవు మెప్పించగలిగితే నీ యొక్క విజయానికి అదే ఒక తొలిమెట్టు. నేను నాకను అహము ఖండింపలేక 18 శాస్త్రాలు పదునులుడిగే నీవు నన్ను సమత సంధింపగలిగే తీవ్రతరమైన చిన్న మౌన వ్రతంబు. నేను గొప్ప, నాకే అన్నీ తెలుసు అన్న అహంకారాన్ని కాస్తైనా ముక్కలుగా త్రుంచివేయలేక 18 శాస్త్రములన్నీయు వాటి శక్తిని కోల్పోయినాయి. నువ్వే నేను అనే సమభావాన్ని చాలా తీవ్రతరమైనట్టి ఒక చిన్నదైన మౌనవ్రతం మాత్రం సాధించింది. అనగా గాంధీజీ సహనముతో కూడినట్టి మౌనవ్రతమే మనకు స్వాతంత్రాన్ని సాధించగలిగింది కదమ్మా. వచ్చిన వారు సీమనర బాలుర మంత్రుల భీప్సితార్థముల్ తెచ్చిరి ప్రేమతో భారతదేశజులంత నియింపవచ్చి పోవచ్చు స్వతంత్ర భారత సువర్ణ కిరీటము.
నేడుగాక రావచ్చు మరొక్క నాడు, నెలపాసిన తొయ్యలి తీర్థమాడదే. బ్రిటిష్ పరిపాలకుల మంత్రులు మన దేశానికి వచ్చి ప్రేమతో భారతదేశ ప్రజల కోరికలు తీర్చి తృప్తిని పొందేటట్లు చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు ఈరోజు కాకపోయినా ఏదో ఒకనాడు మన దేశానికి స్వాతంత్రం ఖచ్చితంగా వస్తుంది. గర్భమును దాల్చినట్టి స్త్రీ ప్రసవించకుండా ఉండునా? గుడిలో దేవుడు చూచి పొమ్మనుచు నాకున్వార్తలంపింపగా, తొడగెన్నల్వుర చేత నీ వెనుక వతు నన్ను రమ్మందువా, తడవై నన్మరణింతురెందరో విముక్తాహార దీక్షాపరుల్, నడుమన్నేను సహింపజాలనొక ఆంధ్ర ప్రాణి శుష్కించిన. పవిత్రమైన ఆ గుడిలోని దేవుడు తనను చూసి వెళ్ళిపొమ్మని నలుగురితోనూ కబురును పెడుతున్నాడు. నేను నీ వెంటనే వస్తాను, రమ్మంటావా? ఏదో ఒక విషయం చెప్పుము. ఒకవేళ ఆలస్యమైతే ఎందరెందరో తిండిని వదిలేసి నిరాహార దీక్షతో గడుపుతున్నారు. వారందరూ మరణిస్తారు. వారిలో ఏ ఒక్క ఆంధ్రుడు మరణించినను నేను ఓర్చుకోలేను. గబిలమవయ్యు శివుని లోకంబునందు వలయు కదలిక కలిగించి వచ్చినావు, నిశ్చలంబైన కాసార నీరమునను అలతిశిల చాలదే, వలయములు తీర్పా. నీవు గబ్బిలానివి అయి ఉండి కూడా కైలాసాన్ని కదిలించినావు కదమ్మా. ప్రశాంతంగా నిలకడగా ఉన్నట్టి ఒక చెరువులోని నీటిని కదిలించి గుండ్రటి అలలను సృష్టించేందుకు ఒక చిన్న రాయి చాలును కదా. అర్థించి చనుదెంతు అగ్రహారము కన్నా సర్వేశ్వరుని ఇంటి చౌకదనము, అడిగి వచ్చద వీటి నడి బజారున కన్నా గుడి గోపురములా తక్కువతనంబు, పలికించి కొని వద్దు బంతి బువ్వల కన్నా తీర్థ ప్రసాదాల దేవతనము, ప్రశ్నించి వత్తును రాచబావుల కన్నా పాతాల గంగమ్మ పలుచదనము, నిజము తేలిచి కొని వత్తు నిన్న నేడు, నన్ను చూచిన అల్లంతా నడుచుతనము, గుడికి రమ్మని నంతని వడలు మరచి పరుగులెత్తుట నాకంత పరువు కాదు. విప్రులు నివసించునట్టి అగ్రహారం కన్నా పరమశివుడి యొక్క గుడి ఎలా చౌకది అవుతున్నదో, ఒక మహాపట్టణము యొక్క నట్ట నడవీధి కన్నా గుడి గోపురాలు ఎందుకు తక్కువనో, సహపంక్తి భోజనాల కన్నా దేవాలయాల దగ్గర ఇచ్చేటి తీర్థ ప్రసాదాలు ఎందుకు అల్పమో అన్న ప్రశ్నలను అడిగి వచ్చెదను. రాచబావుల కన్నా శివాలయములలోని పాతాల గంగా ఎందుకు పలుచనైపోయెనో, నన్ను చూచినంతనే దూరంగా వెళ్ళిపోవటం ఎందులకో ఇవన్నీ కూడా తెలుసుకొనేదను. గుడికి ఆహ్వానించిందమ్మనగానే పరుగెత్తుకొని వెళ్ళడం కూడా నాకేమంత గౌరవాస్పదం కాదు కదా.
ఎంతో దూరము పోవనేమిటికి నేడింటింటికిం ప్రాకి ఆశాంత వ్యాప్తముగా రహించడు స్వరాజ్య స్వర్ణ సూత్రంబు చౌదంతి స్తంభనమాచరించె కదా ఏతద్దివ్య సూత్రంబు మోకంతై నిక్కినా కట్టివేయగలదా అస్పృశ్యత వ్యాఘ్రముల్ చాలా దూరము వెళ్ళటము ఎందులకు నేడు ప్రతి ఇంటికి వ్యాప్తమై స్వాతంత్ర్యమనే బంగారుమయమైన త్రాడు స్వర్గాధిపతి అయిన దేవేంద్రుని యొక్క ఐరావతమును నిలువరించి ఆపగలిగినది కదా. అదే దివ్యమైనట్టి సూత్రము. ఒక పెద్ద మోకంతై ఇచ్చట అధికమై పెరిగినట్టి అంటరానితనమని పులిని కట్టివేయగలుగునా? చాటింపించి మదీయ జాతికి అభీష్టంబుల్ ప్రసాదింపగా పూటా పడ్డది కొంత భారతము రేపో మాపో రావచ్చు ఈ ఆటంకాదని కొంత భారతము పంతం బొప్ప వాదించు నీవోటెవారి కొసంగితో తెలిపి నన్నోదార్పవే నెచ్చలి. నా యొక్క జాతి కోరుకున్న కోరికలు నెరవేర్చగలనని పూచీపడి చాటింపు వేసి కొంత భారతదేశం తీసుకొన్నది. అది నేడో రేపో జరగవచ్చు. భారతదేశంలోని మరికొన్ని ప్రదేశాలలో ఇచ్చట కుదరదని అదే పంతం పూని పట్టుబట్టి వాదిస్తున్నారు. నీవు ఎవరికి ఓటును వేసితివో చెప్పి నన్ను అనునయించి ఓదార్చము చెలికాడా. ప్రియములు కాని సత్యములు పెక్కులు నేను వచించుచుంటి నీ దయకెడమై తపింతును యథార్థ పిపాసువులైన వారి అవ్యయ కరుణా విశేష రుచిరాత మనస్కుడనై సుఖింతును భయపడనేల నా పలుకు పల్కులు బాష్పకనాభిరామముల్. ప్రియములు కానట్టివైన సత్యాలను నేను చెప్పుచున్నాను. నీ యొక్క దయకు దూరమైపోయి బాధను చెందుతానో అదే నిజమును స్వీకరించునట్టి ఆసక్తిని కలిగి స్వీకరించు వారి అవ్యయమైనట్టి కరుణ అనే కాంతివంతమైన మనస్సును కలిగినట్టి వాడై సుఖపడుదునో భయము ఎందులకు. నేను చెప్పెడి మాటలు కన్నీటితో మిక్కిలి సుందరమైనవి కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు.